నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నాం మంత్రి నాదెండ్ల మనోహర్. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి పోలీసు అధికారులు. రైతులకు యూరియా కష్టాలు, పంట నష్టాలపైన మీడియాకు తెలిపిన అనంత వెంకటరామరెడ్డి. వైద్యనాథ ముక్తి క్షేత్రంలో వేద పండితులు నువ్వుల నూనెతో అభిషేకాలు యజ్ఞం. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో 2025 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నాం. 1,45,00,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తాం. ఒకవైపు లబ్ధిదారుని ఫోటో, కార్డు వెనుక వైపు కుటుంబ సభ్యుల వివరాలు, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయి అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖు నుంచి స్మార్ట్ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతున్నాం. దాదాపు 1,45,00,000 రైస్ కార్డ్స్ ఉచితంగా ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా, కొత్తగా దాదాపు 6,71,000 మందికి మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంది. కానీ 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ తో టైఅప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఇదివరకు కూడా మీ అందరికి కూడా వివరించాం. మేము దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు, ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది. సేఫ్టీ మెజర్ గా క్యూఆర్ కోడ్ ఉంటుంది. వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు, అదే విధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక హాట్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి 1967 అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసు అధికారులు, రెవెన్యూ యంత్రాంగం సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆదోనిలోని రోషన్ గార్డెన్ లో మత పెద్దలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ కుల మతాలను గౌరవిస్తూ సంఖ్యతతో పండుగలను నిర్వహించాలని అధికారులు సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఆదోనిలో గణేష్ పండుగను శాంతియుతంగా జరపాలని, దానికి ప్రత్యేక మత పెద్దలు సహకరించాలని ఆదోని 2 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 1 టౌన్ సిఐ శ్రీరామ్, 3 టౌన్ సిఐ రామలింగేశ్వర ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ హేమలత మాట్లాడుతూ, అన్ని మతాల మత పెద్దలకు పండుగను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా జరుపుకోవాలని ముస్లింలు అన్ని మతాల వారు సహకరించాలన్నారు. రేపు పండుగ అంటేనే చెట్లు నగరము, నిరపక్షంగా వైద్యులము, అమ్మాలు పాతరము, అది పాతరంతో అందుకే వేటలో కొన్ని ఏళ్ళు మనము మాట వేరే కూడా చూసుకోలేదు. అది కాదని అర్థమైతే ఇప్పుడు భయపడకపోతే ఏం జరిగింది అక్కడ ఏం జరగలేదు కదా, అది కాదు చెప్పండి. మీరు మాటలో పదాలను పట్టుకోవద్దండి, దయచేసి పట్టుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో వాడే రకరకాల పదాలు ఉంటాయి. ఆవేశాలు తోటి కాబట్టి మా అందరూ చేసినట్టుగా ఇది 1 to 6 సంవత్సరాలు మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా చర్చనీయాంశంగా దాని విషయం జిల్లా అడ్మినిస్ట్రేషన్ స్థాయి ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆల్రెడీ మేడం గారు అడ్మినిస్ట్రేషన్ జిల్లా స్థాయిలో తీసుకునే నిర్ణయం చెప్పారు. రేపు మీకు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రభుత్వం అనేది వ్యక్తులకి లేకపోతే ఒక వ్యక్తి భయపడి ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు పరిగణలోకి తీసుకుంటారు. దాని కాన్సిక్వెన్సెస్ ని అని అంచనా వేసుకుంటారు. ప్రభుత్వం పరంగా ఏమి ఎట్లా చేస్తే బాగుంటుందని ప్రభుత్వ అధికారులు తీసుకుంటారు. అంతే తప్ప ప్రభుత్వాన్ని ఏదో నిర్ణయం తీసుకున్నాక అదేదో వేరే రకంగా ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అంటే నేను చెప్పేది ఇట్లా పోయినా ఎవరో ఇది కాదు, ఇంకొకరు అది ప్రభుత్వం తీసుకున్న
దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు. పెద్దలు బాగా మాట్లాడినారు. ఇదే స్పిరిట్తోనే పండగ అయినంత వరకు కూడా శాంతిగా మనం మెసేజ్ ఇద్దాము. మన పిల్లలకి కావచ్చు, మన ఉద్యోగం చూస్తున్నటువంటి పిల్లలందరూ కావచ్చు మెసేజ్ ఇస్తాం. పండగ అనేది ప్రశాంతంగా ఆనందంగా జరగాలి. ఏదైనా ఈ కోరికలు ఏదైతే ఆ కోరికలు నిలబడుతున్నారు, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులకు తెలుస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు ఈ నిర్ణయం ఉంటుంది, రేపు ఇంకో నిర్ణయం ఏదైనా సపోజ్ వచ్చిందనుకో, ప్రభుత్వం తీసుకోవడానికి చాలా లక్ష కారణాలు ఉంటాయి. రకరకాల పద్ధతిలో క్వశ్చన్ చేసేదానికి ప్రయత్నం దయచేసి అది అందరినీ మంచిగా దృష్టిలో పెట్టుకొని అందరూ బాగుండాలని తీసుకున్నాం తప్ప ఇక్కడేం మేమేం శాశ్వతం కాదు. ఈ ఊరికి నేను శాశ్వతం కాదు. ఇక్కడ మేమే ఇక్కడ ప్రశాంతంగా ఉండాలో, మీరు అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఏ నిర్ణయం ఒకరి గెలుపు కాదు, ఇంకొకరి ఓటమి కాదు. దయచేసి ఒకటి అబ్జర్వ్ చేయాలని కోరుకుంటా. థ్యాంక్ యూ. ఈ పీస్ కమిటీ మీటింగ్కి వచ్చేసిన ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ గారికి, అధ్యక్ష గారికి, హిందూ మత పెద్దలకి, వేదిక పైనటువంటి ముఖ్యంగా మా ఆదరణ డిఎస్పీ మేడం గారికి, మా తోటి ఆఫీసర్స్ అయిన మా సీనియర్స్ అయిన టూటల్ సిఐ గారు, రిటర్న్ సిఐ గారు, ఎస్ఐస్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నేను కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గురించి 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి ఈ ఊరి వీపునందు ఎక్కడే కానీ మసీదులలో కానీ చర్చిలో కానీ ఎక్కడ ఏ చిన్న ప్రారంభం వచ్చినా దయచేసి మీరు మత పెద్దలు కావచ్చు, చర్చి పెద్దలు కావచ్చు, మీరు ఇమీడియట్గా మా నోటీస్ తీసుకెళ్ళండి. అంతేగాని మీరు హిందీ పబ్లిక్కి మీ స్ప్రెడ్ కాకుండా మా నోటీసులు పెట్టి కుదిరితే అక్కడ జరిగిన దాన్ని ఏదైనా వీడియో రూపకంగా ఏదైనా ఉంటే వాటిని బంధించి అది ఎక్కడ స్ప్రెడ్, సోషల్ మీడియా ఎక్కడ స్ప్రెడ్ కాకుండా దయచేసి మా నోటీసులు పెడితే మేము అక్కడికి ఆలోచిస్తాం. అంటే ఇష్యూ ఒక దగ్గర ఇష్యూ క్రియేట్ అయితే ఒకసారి అది టౌన్ దాటిపోయి, ఒకసారి డిస్ట్రిక్ట్ దాటిపోయి, ఒకసారి స్టేట్ వరకు కూడా తీసుకుంటాం. మీరు గతంలో కూడా చూస్తారు. దయచేసి అటువంటి వాటికి టౌన్ అవుతుంది. అదేవిధంగా హిందూ మత పెద్దలు కూడా ఊరిగిస్తున్నందు ఎక్కడైనా అక్కడక్కడ ముస్లిం పిల్లలు కావచ్చు, యూత్ యంగ్స్టర్స్ దూరం నుండి చూస్తూ ఉంటారు. ఎక్కడైనా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా హిందూ పెద్దలు కూడా ఇమీడియట్గా మా నోటీస్ తీసుకురావాలా. అది ఏదైనా చట్టపరమైన పద్ధతిలో మేము గట్టి యాక్ట్ చేసి చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఇండివిజువల్ సమస్య కాదు. ఇండివిజువల్ సమస్య అయితే అది అక్కడికక్కడికే స్ప్రెడ్ కాదు. ఇదేంటి రిలీజియస్గా రిలేటెడ్గా ముఖ్యంగా ఈ పండుగని నిమజ్జనాన్ని ఎంతో ఆహ్లాదకరంగా పీస్ఫుల్గా మనం కంప్లీట్ చేయాలి. ఖచ్చితంగా మేము కంప్లీట్ చేస్తాము. దానికి మీ అందరి సహకారం కావాలి. మేము దీనికి కొంతమంది మాట్లాడే విధంగా 1 గంట లేట్ అయినా, 2 రోజులు లేట్ అయినా, 2 రోజులైనా జరుగుతుంది అంటున్నారు. ఈ నిమజ్జనం అనేది ఈ 3rd డే నుంచి మనకి 9th డే 9 days వరకు జరుగుతూనే అంటుంది. అంటే ఏంటి, డిస్ట్రిక్ట్ ఫోర్స్ అంతా 3rd డే నుంచి 5th డే 3rd డే ఇలా తిరుగుతూనే ఉంటారు. డిస్ట్రిక్ట్ మొత్తం తిరుగుతూనే ఉంటారు. మనం లేట్ చేసే కొద్దీ ఎవరు ఇబ్బంది పడతారంటే, అంటే నేను జనరల్గా చెప్తున్నాను, మనకి జనరల్ పబ్లిక్ ఏమవుతుంది, నిమజ్జనం అయిపోతే ఇంటికి వెళ్ళిపోతారు. కానీ పోలీసులు ఇంటికి వెళ్ళలేదు. పోలీసులు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఇంకో బందోబస్తుకి వెళ్ళాలి.
కొద్దీ సగం విగ్రహాలను కూడా ఎవరు చూడరు. సగం విగ్రహాలు ఎప్పుడు తండ్రి వరకే వస్తాయి. మీరు లేట్ చేసే కొద్దీ 10, 10:30, 11 మిగతా వాళ్ళు ఎవరు చూడాలి? ప్రజలు రాత్రంతా మేల్కొని విగ్రహాల కోసం, వినాయక విగ్రహాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ చూసి అందరూ ఆనందించి ఆ భక్తిభావంతో పూజలు చేయాలనే మా ఉద్దేశం కూడా. కాబట్టి దయచేసి 10:30 కనుక మీరు మీ ప్రిపరేషన్స్ మీరు చేసుకోండి. ట్రైన్స్ తెప్పించుకుంటారా, వెహికల్స్ ముందుగానే తెప్పించుకుంటారా, అది మీ బాధ్యత. ఇక్కడున్న ఉత్సవ కమిటీ వాళ్ళది. ఇక్కడ కొంతమంది వచ్చినాయి. ఖచ్చితంగా మాకు 10:30 కన్నా మీరు వెహికల్స్లో ఎక్కించగలిగితే అది ఎటువంటి డిలే లేకుండా మేము తీసుకెళ్తాం. నెక్స్ట్ కమింగ్ టు ఈ డీటెయిల్స్, విపరీతమైన సౌండ్స్ పెట్టద్దు. మనకి వినడానికి ఒక హ్యూమన్ ఇయర్ అనేది ఒక పర్టికులర్ డెసిబల్స్ వరకే తట్టుకోగలుగుతుంది. 82 డెసిబల్స్ వరకు మనం వినగలుగుతాం సౌండ్స్. ఆ 82 డెసిబల్స్ కూడా 16 అవర్స్ వినగలుగుతాం. దాని తర్వాత అది తగ్గుతా వెళ్తుంది. మనం ఎంతంటే అంత సౌండ్స్ పెట్టేస్తే ముసలోళ్ళు ఉంటారు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది అనుకోవచ్చు వయసు అయిపోయిన వాళ్ళకే కదా అని. చిన్నపిల్లలు కూడా హార్ట్లో హోల్స్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో డిప్రెషన్, యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్న మనుషులు ఉన్నారు. దయచేసి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని భక్తిభావంతో మనం ఈ నిమజ్జనం కంప్లీట్ చేయాలి, కానీ వేరే పక్కన వాళ్ళకి ఇబ్బంది పెడుతూ కాదు. దయచేసి ఈ సౌండ్ని తగ్గించుకోండి. ఆ డీటెయిల్లో కూడా ఎటువంటి మూవీ సాంగ్స్ అంటే ఏంటి, భక్తిభావం లేని పాటలు, రాజకీయానికి సంబంధించిన పాటలు ఇవి ఏవి పెట్టకూడదు. పెడితే మేము ఇమీడియట్గా దాన్ని ఆఫ్ చేస్తాం. వేరే మాట్లాడటమే ఉండదు. ఇంకేదైనా ప్రొవోకేటివ్గా కానీ ఏదైనా సాంగ్స్ పెడితే ఖచ్చితంగా ఆఫ్ చేస్తాము. ఆర్గనైజర్స్ పైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. ముందే హెచ్చరిస్తున్నాము. డీజే సాంగ్స్ భక్తిభావంతోనే ఉండాలి తప్ప వేరే వాళ్ళని. అనంతపురం ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులకు చాలా మోసపూరితమైన హామీలను ఇస్తూ రైతులకు యూరియా కష్టాలు, పంట నష్టాలపైన మీడియాకు తెలిపిన అనంత వెంకటరామరెడ్డి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం నుంచి కూడా రైతుల యొక్క పరిస్థితి చాలా అగమగోచరంగా కూడా వారి యొక్క సమస్యలు పరిష్కరించడంలో ఎంతో తాత్సారం కూడా చేస్తూ ఉంది రాష్ట్రంలో ప్రభుత్వం. అలాగే రైతులను గాలికి వదిలేసిన పరిస్థితి కూడా ఇక్కడ గత సంవత్సరం కూడా అతివృష్టి, అనావృష్టి వల్ల రైతాంగం కూడా పెద్ద ఎత్తున కూడా వారి యొక్క పంటలని కూడా పెట్టుకుని దిగుబడి రాకపోయి ఎంతో నష్టపోతే వారి ఆదుకునే పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించింది, వైఫల్యం కూడా చెందిందని చెప్పవచ్చు. గతంలో మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే పంట నష్టపరిహారం కానీ ఏ సీజన్కి ఆ సీజన్ కూడా అటు ఉద్యాన పంటలు కావచ్చు, లేకుంటే ఈ ధాన్యం కానీ ఏ పంటలైనా కానీ వెంటనే కూడా ఆ రోజు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలు ఏదో రకంగా కూడా ఇచ్చేవారు. అదే కాకుండా ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం కూడా రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే కూడా చెల్లించేది కూడా గతంలో. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ ఖరీఫ్ నుంచి ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం మేము కట్టమని చెప్పేసి వాళ్ళని గాలి కొట్టేసింది. ఇంతవరకు కూడా 2 మార్లు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం 35% మాత్రమే, 35-36% మాత్రమే ప్రీమియం కూడా చెల్లించుకున్న పరిస్థితి కూడా. జూన్లోనే ఈరోజు వాతావరణ శాఖ వారు కూడా ఈ సంవత్సరం పెద్ద వర్షాలు వస్తాయని, గతంలో కంటే కూడా బాగా వర్షాలు వస్తాయని చెప్పేసి వారు కూడా ఫోర్కాస్ట్ చేసేసి చెప్పడము, వెంటనే జూన్లోనే చాలా అర్లీగా కూడా రెయిన్స్ రావడంలో అప్పుడే కూడా పంటలు కూడా వేసుకోవడం జరిగింది. తర్వాత జూన్ మొదటి వారం తర్వాత ఆగస్టు వరకు అంటే జూలై ఆఖరి వరకు దాదాపుగా 57-58 రోజులు వర్షం జాడలే లేకపోతే వేసిన పంటలు కూడా ఈరోజు దెబ్బతినడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్రంలో మరి అనంతపురం జిల్లాలో దాదాపు 8.5 లక్షల ఎకరాలు సాగు అనేది కూడా మనకి భూమి కూడా ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా
కేవలం 53%. అంటే 5.5 లక్షల ఎకరాలు వేశారు. 3.5 లక్షల ఎకరాలు ఈరోజు కూడా ఏ పంట వేయకుండా నిరోధించే పరిస్థితి కూడా ఈరోజు వేసిన పంటలు కూడా దాదాపుగా 57-58 రోజులు వర్షం రాకపోతే పత్తి ఇవన్నీ కూడా గాలికి కూడా కొట్టుకొని కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు. వేరుశనగని కూడా 4.5 లక్షల ఎకరాల్లో సాధారణంగా మనం అందరూ కూడా పంట విస్తీర్ణం అనేది కూడా ఉండేది. కానీ ఈరోజు 1,70,000 ఎకరాలు మాత్రం 70,000 ఎకరాలు మాత్రమే వేరుశనగ వేసిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. చాలా గణనీయంగా కూడా ఉంది. కానీ ఈ రోజు వరకు ఎక్కడికైనా ఏదో కొద్దిగా గొప్ప ఆగస్టు ఈ నెలలో కూడా వర్షాలు వస్తున్నాయి. ఏదైనా ప్రత్యామ్నాయ పంటల కోసమైనా కానీ రైతులందరూ కూడా ఎదురు చూస్తారు. నష్టపోయారు వేసుకునేవారు. వీడు చేతులు కూడా సేద్యాలు కూడా చేసుకున్నారు జూన్లోనే. కానీ అటువంటి దగ్గర ఏదైనా పంటలు వేస్తామంటే ప్రత్యామ్నాయ పంటల గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ జిల్లాలో ఉండే అధికారులు కావచ్చు, ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ముందుగానే ఆగస్టు 4వ తేదీ అలాగే జూలైలో కూడా అప్పుడే జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా వర్షాభావ పరిస్థితులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం, అధికారుల దృష్టికి తీసుకొని పోయినాం, ప్రజాప్రతినిధులు స్పందించమని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. జూలై 4వ తేదీ ఆగస్టు 4వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా చాలామంది రైతాంగము రైతు యొక్క నాయకులు అందరూ కూడా తీసుకొని పోయి రైతు సంఘాల తరఫున కూడా ఇప్పటికైనా కూడా ఉండిన పరిస్థితులు జిల్లాలో నెలకొన్న పరిస్థితులు దానికి కూడా ప్రత్యామ్నాయ పంటల కోసం కూడా ఏదైనా ఆలోచన చేయండి అని చెప్పేసి ఒక రివ్యూలో చేసుకోండి. కనీసం వర్షాలు రాకపోయినా కూడా ఈరోజు పైన కూర్చొని తుంగభద్ర డ్యామ్ ఎప్పుడో నిండి పొంగి పొర్లి ఆ నీళ్ళు వచ్చినాయి. అలాగే కృష్ణా జలాలు కూడా శ్రీశైలం నుంచి కూడా నీళ్ళన్నీ కూడా జిల్లాలకు కూడా వచ్చినాయి, ప్రవేశించినాయి, ఎక్కువ కూడా ఉన్నాయి, సముద్రం పాలవుతున్నాయి. కాబట్టి అక్కడ కూడా పంటలు పెట్టడానికి ప్రత్యామ్నాయ పంటలు పెట్టడానికి వెంటనే కూడా చర్యలు చేపట్టండి, ప్రణాళిక రూపొందించడం కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి బహిరంగంగా పత్రికల ద్వారా మేమందరూ కూడా మాట్లాడి పార్టీ తరఫున ప్రజాప్రతినిధులను మేల్కోరండి, మీ పనులు మీ ఆదాయం కోసమే కాదు మీరు ఉండేది, కనీసం ప్రజల గురించి ఆలోచన చేయండి, ఐఏబీ మీటింగ్ పెట్టుకోండి, డిఆర్టీ మీటింగ్ పెట్టుకోండి, మాట్లాడండి, చర్చించండి అని కూడా చెప్పడం కూడా జరిగింది సమస్యలు. కానీ ఎవరు కానీ పట్టించుకోలేని పరిస్థితులు కూడా ఈరోజు కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇవే కాకుండా ఈరోజు వర్షాలు కూడా ఈ నెలలో కూడా బాగా కురిసినాయి. కాబట్టి కృష్ణా జలాలు అంటే అందరి నీవా కింద కావచ్చు, లేకపోతే హెచ్ఎల్సీ కింద, లేకపోతే బోరు బావుల కింద కూడా ఈరోజు కూడా ఏదో వరి పంట కావచ్చు, లేకపోతే మిగతా మిర్చి ఇటువంటి పంటలు అన్నీ కూడా వేసుకునే వారికి కూడా ఎరువులు కూడా కావాల్సిన పరిస్థితి కూడా ఎదుర్కొంటుంది. ఎందుకంటే జూనే అంటే 55 రోజులు 57 రోజులు వర్షాలు రాక ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి. కాబట్టి ఆ రోజు వేసిన జూన్లో వేసిన వేరుశనగ కావచ్చు, లేకపోతే అక్కడక్కడ పత్తి కానీ మిరప కానీ జొన్న మొక్కజొన్న పంటలకు కూడా వెంటనే కూడా నైట్రోజన్ అంటే యూరియా డిఏపి అనేది కూడా చాలా కూడా అవసరం కూడా ఈరోజు. అవి కానీ వేస్తే కనీసం ఎందుకంటే ఆలస్యం కానీ పెరగలేదు అవన్నీ పైర్లు, ఆ పైర్లు కూడా కొంచెం పెరిగి ఏమైనా కానీ దానికి ఫలాలన్నా అందిస్తాయని చెప్పి రైతులు ఎంతో కూడా కష్టపడి ఇవన్నీ కూడా ఎదురు చూసి ఎరువుల కోసం పోతున్నాడు. వరి నాట్లు కూడా పడుతున్నాయి, ముమ్మరాలు కూడా పడుతున్నాయి. యూరియా కానీ డిఏపి దొరుకుతుందంటే ఎక్కడ చూసినా కూడా బ్లాక్ మార్కెట్లో దొరుకుతారు. యూరియా లేదని నేను చెప్పడం లేదు, డిఏపి దొరకడం లేదని చెప్పలేదు. కానీ ఎంఆర్పి ధర 2,266 రూపాయల 50 పైసలకు అమ్మాల్సిన యూరియా బస్తా ధర ఈ పొద్దు 350-400 రూపాయలకు బ్లాక్ మార్కెట్లో మాత్రమే రైతులకు దొరుకుతూ ఉంది. అలాగే డిఏపి కూడా అంతే, 1,300-1,350 రూపాయలకు దొరకాల్సిన బస్తా 1,550-1,600 రూపాయలకు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎరువుల అంగడి దగ్గర పోతే రైతాంగానికి మాత్రం మేము చెప్పినట్టువి మీ ఫాస్ఫేట్ ఇవన్నీ కూడా ఇస్తే ఎరువులు మాత్రం కొంటేనే అవి ఇస్తామని చెప్పి కండిషన్లు పెట్టి పనికిరాని కంపెనీలు కూడా ఎక్కువ ధరలు కూడా కొనేటట్లు కూడా కండిషన్లు కూడా పెట్టుకునే పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ అధికారుల దృష్టికి తీసుకుపోయాము, కానీ వాళ్ళు చూసి చూడనట్టు ఈరోజు ఈ జిల్లాలో నెలకొన్నారు. కాబట్టి ఈ పరిస్థితి కూడా
ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బీడు భూమి ఉన్నా ఉన్నా కూడా మేము కేటాయించినాము 8.5 లక్షల ఎకరాలకు కావాల్సిన ఎరువులన్నీ కూడా, యూరియా కూడా మేము కేటాయించామని చెప్పేసి పైనుండే అధికారులు, రాష్ట్ర అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను పూర్తిగా, ఎక్కడికి పోయాయి ఇవన్నీ? ఈ ఎరువులు ఎక్కడ పోయాయి? యూరియా ఎక్కడ పోయింది? త్వరగా మీరు కేటాయించారంటారే, ఎక్కడ పోయినాయి? ఏదైతే ఎరువులు మొదటి నుంచి కూడా ఎక్కువ కూడా అంటే ఎంఆర్పి ధరలకు మాత్రమే అమ్మే సంస్థలు, అంటే ప్రభుత్వ ప్రభుత్వం కింద పనిచేసే DCMS కావచ్చు, మార్కెట్ కానీ, సేవా సంస్థలు కానీ, ఇవన్నీ కూడా ఏమైనాయి? మీరు మాత్రం రైతు భరోసా కేంద్రాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టినప్పుడు ఒక భరోసా రైతులకు ఇచ్చేవడానికి అవన్నీ ఇస్తే ఎరువులు, విత్తనాలు అన్నీ కూడా వారి గ్రామాల నుంచి బయటికి రాకుండా, అప్పుడు గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఎరువులు కొత్త వచ్చినప్పుడు DCMS ముందర, ఎరువుల షాపుల ముందర కూడా క్యూలు ఎలా ఉందో అటువంటి జరగనీయకూడదని చెప్పేసి గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి పెడితే దాని పేరు మాత్రం సేవా కేంద్రాలుగా మార్చి ఈరోజు సేవకు నిలయంగా చేసిన సేవా కేంద్రాలన్నీ కూడా దోపిడీ కేంద్రాలకు కూడా మారిపోతే మీరు చూసి ప్రేక్షపాత్ర వహిస్తారంటే అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు వహిస్తారంటే ఎవరు చెప్పుకోవాలి? రైతులు ఎప్పుడు లేని విధంగా DCMS ముందర ఎక్కడ చూసినా కూడా ఉంది. ఈరోజు కేవలం డిస్ట్రిబ్యూటర్ల నుంచే నేరుగా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి. మేము పక్కనే షాపుకి ఇచ్చామంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లే ఈ అనంతపురం జిల్లా కేంద్రంలోనే ఇక్కడే వాళ్ళే అక్కడక్కడ కూడా బినామీ ఎరువుల కేంద్రాలను కూడా తెచ్చి దాన్ని కేటాయించినాము, దాన్ని పంపించినామని చెప్పేసి బ్లాక్ మార్కెట్లో అనేది కూడా ఈరోజు అమ్ముకుంటా అంటే ఎవరు కానీ లేదు. అధికారులు కూడా కుమ్మక్కైనారు, బహిరంగంగా చెప్తున్నారు వ్యాపారస్తులు. మేము వీళ్ళకి కావాల్సిన ప్రజాప్రతినిధులకంతా కూడా వారికి కావాల్సినంత కూడా మేము ఇచ్చేసాం. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో అందరికి కూడా మేము ఇచ్చేసాం. మంత్రులకు, మంత్రికి కూడా ఇచ్చేసాం. మంత్రి ఆఫీసులోనే మాకంతా కూడా ఉన్నారు. కాబట్టి మేము ఆ సొమ్మంతా చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అమ్ముకునే పరిస్థితి కూడా ఈరోజు మేము బ్లాక్ అమ్ముకునే మమ్మల్ని. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైద్యనాథ ముక్తి క్షేత్రంలో వేద పండితుల బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ అర్చకులు అరవింద్ శర్మ, ఫణి శర్మ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి శనిసింగనాపురం అమావాస్యతో కూడిన శనైశ్వర్య మృత్యుంజయ సోదర దేవతలకు నువ్వుల నూనెతో అభిషేకాలు, యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ, శ్రీ వైద్యనాథేశ్వర సన్నిధానంలో శనిసింగనాపురం మృత్యుంజయ పురాతన వైద్యనాథ ముక్తి క్షేత్రం ఆలయంలో ప్రతి శనివారం శనీశ్వరునికి అభిషేకాలు చేస్తారో వారికి మీ యొక్క శని తొలగిపోతుందన్నారు. శ్రీ వైద్యనాథ ముక్తి క్షేత్రం పురాతన దేవాలయంలో సోమవారం వైద్యనాథేశ్వరునికి అభిషేకాలు చేస్తే పుణ్యం లభిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి క్షేత్రం శనైశ్వర ప్రతిష్టాపన కామారెడ్డి జిల్లాలో నెలకొల్పడం జరిగిందని, కామారెడ్డి జిల్లా ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతమన్నారు.
పది మంది కొడుకుల పెట్టి ఒక చెట్టు అనండి దశపుత్ర సమోద్రుమ ఛాయామన్యస్య కుర్వంతి అన్నట్టు చెట్లనిచ్చేటువంటిది. నాలుగు సభ్యత్వాలలో వాళ్ళ తల్లిదండ్రుల తండ్రి గారి పేరు మీద అమావాస్య శనివారం మళ్ళీ ఇది 40 ఏళ్లకు వస్తున్నటువంటిది 1,00,000 రూపాయలు స్వామివారి యొక్క దివ్యమైన సేవలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న మంత్రి నాదెండ్ల మనోహర్. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి పోలీసు అధికారులు. రైతులకు యూరియా కష్టాలు, పంట నష్టాలపైన మీడియాకు తెలిపిన అనంత వెంకటరామరెడ్డి. వైద్యనాథ ముక్తి క్షేత్రంలో వేద పండితులు నువ్వుల నూనెతో అభిషేకాలు యజ్ఞం.